ముందుకు సాగిపోతోంది. అయినా కొన్ని ప్రాంతాల్లో అరాకొర సౌకర్యాలతో ఇబ్బంది పడుతూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బనాడ పంచాయతీ లీకాయపాడు గ్రామం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరం డోలిమోతలతో ప్రజలు వెళ్లవలసిన పరిస్థితి ఉంది. పాడేరులో ఐటీడీఏకి వెళ్ళినా సరే, నెక్స్ట్ ఎమ్మెల్యే మేడం గారి వెళ్ళినా సరే, ఐటీడీఏకి వెళ్ళినాము, మరి ఎమ్మెల్యే మేడం గారి దగ్గర కూడా వెళ్ళినాము. ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అనేసి ఈ అనేక సార్లు మాట ఇవ్వన్నా సరే ఇచ్చినా సరే మాకు ఎటువంటి స్పందించట్లేదు. బాగుంటుంది అనేసి మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము. చూడండి మా బాధలు. ఈయన బాగా సీరియస్గా ఉన్నారండి. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించండి సార్. మాది సీకాయపాట్. బంధుమిత్రులను చూడడానికి వెళ్లాలనుకున్నా, వైద్యులను కలవడానికి వెళ్లాలనుకున్నా తిప్పలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. పాత రోజుల్లో వెళ్లినట్లు డోలిమోతలతో వెళ్లాల్సి వస్తుందంటున్నారు. చీకయ్యపాడు నుండి రాయపాలెం జంక్షన్ వరకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా స్పందించి సమస్యను పరిష్కరించడం లేదని అంటున్నారు. రోడ్డు సౌకర్యం లేనందునే అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.